హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే మనకి ఐ అండ్ ఈసీ అనే సబ్జెక్ట్ ఉంది కదా ఫైనల్ ఇయర్లోని 6 అనుకుంటాను. ఆ ఐ అండ్ ఈసీలోని ఓన్లీ ఈసీ సబ్జెక్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓన్లీ ఈసీ సబ్జెక్ట్ కోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో ఉండే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఈసీలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎస్టిమేషన్? ఎస్టిమేషన్ అంటే ఏంటి? మనం జనరల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకుంటే ప్రోడక్ట్ ఆర్ ఆర్టికల్, మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో ప్రోడక్ట్ని ఆర్టికల్ అంటారు. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దానికి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఎక్స్పెండ్ చేయాలో, మనం దానికోసం ఉంచాలో, దాయాలో, అది మనం ముందు ఎస్టిమేట్ చేయాలన్నమాట. సో దాన్ని ఎస్టిమేషన్ అంటే ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయకముందు మనం దానికి ఎంత కాస్ట్ అయితే అవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఎస్టిమేషన్ అని అంటాం. దీన్ని ప్రాబుల్ కాస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఈ ఎస్టిమేషన్ అనేది మన ఇంజనీరింగ్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. సో అది దేనికోసం, అది దానివల్ల వచ్చే ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ ఎస్టిమేషన్ వల్ల మనకున్న ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, సపోజ్ మనం మొత్తం సో మెనీ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి, కాకపోతే మేజర్గా 3 అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని బై చేయాలా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా? ఒక ప్రోడక్ట్ని బై చేయాలా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా అనేది ఈ ఎస్టిమేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ని బయట నుండి కొనాలనుకుంటే టెండర్స్ని ఆఫర్ చేస్తారనమాట. ఒక ప్రోడక్ట్ని బయట నుంచి ఒక కంపెనీ కొనాలనుకుంటే దానికి టెండర్స్ని ఆఫర్ చేస్తారు. సో ఆ టెండర్స్కి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎస్టిమేషన్ అనేది చేసిన తర్వాతే మనం టెండర్స్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బడ్జెట్. బడ్జెట్. ఒక ప్రోడక్ట్కి ఆ ఆర్టికల్కి మనం బడ్జెట్ తయారు చేయాలన్నా సరే మనకి ఎస్టిమేషన్ అనేది అవసరం. ఓకేనా? ఇందులో ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇందులో కూడా మేజర్గా 3 చూసుకుందాం. ఇందులో ఫంక్షన్స్ ఏముంటాయంటే, ఎస్టిమేషన్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే లేబర్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే మన ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎంతమంది లేబర్ అవసరం అవుతారో వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందో దాన్ని మనం కండక్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటంటే మెటీరియల్. అంటే మనం మెటీరియల్ ఏదైతే మన ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత మెటీరియల్ అవసరం అవుతుందో దాన్ని కూడా మనం ఇందులోని ఈ ఫంక్షన్స్లోని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేబరు, మెటీరియల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్విప్మెంట్. మనకి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది కదా. సో ఆ ఎక్విప్మెంట్ మనం తయారు చేయడానికి కొనడానికి లేదా మనం తయారు చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుందో మనం ఎస్టిమేషన్లో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్స్. ఈ కన్సిస్టెన్స్ అంటే ఏంటంటే ఇందులో మనం ఏవేవి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ కన్సిస్టెన్స్లో ఎస్టిమేషన్ చేయడానికి కన్సిస్టెన్స్ అంటే ఎస్టిమేషన్ చేయడానికి మనం ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుందంటే ఈ డిజైన్ టైం, డ్రాఫ్టింగ్ టైం అండ్ మోషన్ స్టడీస్, ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్, డిజైన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెషల్ ఐటమ్స్, మెటీరియల్, లేబర్, టైం అలవెన్సెస్, ఓవర్ హెడ్స్. ఇందులో లాస్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం డీప్గాను. టైం అలవెన్సెస్ అండ్ ఓవర్ హెడ్స్ ఈ రెండు కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ టైం అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక నట్ అండ్ బోల్ట్ తయారు చేద్దాం అనుకున్నారు. నట్ అండ్ బోల్ట్ అనేది
తయారు చేద్దాం అనుకున్నారు. సో ఇది నట్టు, నెక్స్ట్ దీనికి తగ్గట్టుగా ఇలా బోల్ట్ ఉంటుంది. సారీ, ఇది బోల్ట్, దానికి తగ్గట్టుగా నట్టు ఉంటుంది. సో ఈ నట్ అండ్ బోల్ట్ అనేది మీరు ఒక కంపెనీ పెట్టి మీరు తయారు చేయాలనుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే డిజైన్ టైం అంటే ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఏదైతే మనం ఆబ్జెక్ట్ అనుకున్నామో, ఆర్టికల్ అనుకున్నామో, ఆ ఆర్టికల్ని మనం ముందుగానే రఫ్ ఫిగర్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ ఫిగర్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ రఫ్ ఫిగర్ అనేది దానికి ఎలాంటి డైమెన్షన్స్ ఉండవు. అంటే మనం ఇస్తాం 10 mm అంటారు, ఇది 15 mm అంటారు, కానీ ఇది రఫ్ మాత్రమే. ఎగ్జాక్ట్గా ఇది 10 mm ఉండదు, ఇది 15 mm ఉండదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇది 10 mm ఉండదు, ఇది 15 mm ఉండదు, జస్ట్ అలా అంటారనమాట. సో ఇలా డిజైన్ చేయడానికి ఎంత టైం అయితే మనకు పడుతుందో, ఒక రఫ్ ఫిగరు డ్రా చేయడానికి నీకు ఎంత టైం అయితే పడుతుందో మనం దాన్ని డిజైన్ టైం అంటారు. ఓకే? ఈ డిజైన్ టైం అంటే మళ్ళీ ఇందులోని ఈ డిజైన్ టైంలోనే మనకి ఏమవుతుందంటే ఏదైతే మనకి ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నామో ఈ ప్రోడక్ట్ కొత్తదా పాతదా. ఒకవేళ పాతదైతే, ఒకవేళ ఇలాంటి బోల్టే మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటే అది దాని సేల్స్ ఎలా ఉన్నాయి, దాని ప్రొడక్షన్ ఎలా ఉన్నదో దాన్ని చూసి దాని నుండి బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకి డిజైన్ టైంలోకి వస్తుంది. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ అనుకున్నాం, ఆ ప్రోడక్ట్కి రఫ్ ఫిగర్ డ్రా చేసాం. ఆ రఫ్ ఫిగర్ ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఓల్డ్ రికార్డ్స్ అయ్యాని ఉండొచ్చు, లేదా కొత్తవి నువ్వు ఓన్గా డిజైన్ చేసింది అయ్యి ఉండొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి డ్రాఫ్టింగ్ టైం. ఈ ఏదైతే రఫ్ డయాగ్రామ్ డ్రా చేసావో దీనికి కొన్ని లెంత్స్, విడ్త్స్, హైట్స్, థిక్నెస్ అవన్నీ ఇచ్చుకుంటావు కదా. సో ఆ ఇచ్చుకున్న దాన్ని యాజ్ మన ఇంజనీరింగ్ డ్రాయింగ్లోని, ప్రొడక్షన్ డ్రాయింగ్లోని, మిషన్ డ్రాయింగ్లోని ఒక మిషన్ ఎలిమెంట్ ఎలా అయితే డ్రా చేస్తామో అలాగే మనం అలా స్కేలు, పెన్సిల్, డ్రాఫ్టర్ యూజ్ చేసి మనం ఒక డయాగ్రామ్ని, అది ఆటోకాడ్ అవ్వచ్చు, కేటీ అవ్వచ్చు, ప్రో అవ్వచ్చు, దేనైనా సరే యూజ్ చేసి యాజ్ పర్ మనం అనుకున్న ప్రోడక్ట్ అవుట్పుట్ ఒకేలా ఉంటే దాన్ని మనం డ్రాఫ్టింగ్ అంటాం. ఓకేనా? దాన్ని ఇలా ఈ ఏదైతే రఫ్ డయాగ్రామ్ ఉందో దాన్ని యాక్చువల్ డయాగ్రామ్ కింద మార్చే ప్రాసెస్కి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం డ్రాఫ్టింగ్ టైం అంటాం. థర్డ్ వన్ వచ్చేసి టైమ్ అండ్ మోషన్ స్టడీస్. ఇందులోని సపోజ్ మనకి బోల్ట్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే నట్టు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైంని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం టైమ్ అండ్ మోషన్ స్టడీస్ని యూజ్ చేసి మనం ఎంత టైం అవుతుందో రెండు తయారు చేయడానికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది క్యాలిక్యులేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి లేబర్కి ఎంత ఛార్జ్ అవుతుంది, అలాగే మెటీరియల్ ఎంత పడుతుందో మనం తెలుసుకోవచ్చు. తర్వాత ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్. ఇందులోకి ఏమొస్తాయంటే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం ఈ నట్ని ఫోర్జింగ్ ద్వారా అయినా తయారు చేయొచ్చు, ఈ బోల్ట్ నట్ని ఫోర్జింగ్ ద్వారా అయినా తయారు చేయొచ్చు, లేదా ఫౌండరీ ద్వారా అయినా తయారు చేయొచ్చు, మిషనింగ్ ద్వారా కూడా తయారు చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, ఏ మెథడ్ మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఫోర్జింగ్ అనుకోండి, ఫోర్జింగ్ అయితే ఫస్ట్ ఏం చేయాలి, ఏదైతే నీకు పీస్ ఇచ్చాడు వర్క్ పీసు దాన్ని హీట్ చేయాల్సి ఉంటుంది. హీట్ చేసిన తర్వాత దాన్ని మనకి నచ్చినట్టుగా హ్యామర్తో బ్లో చేసుకుంటాం, మనకి షేప్ అనేది రప్పించుకుంటాం. నెక్స్ట్ చేసే పని ఏంటి, ఈ బోల్ట్కి సపోజ్ ఈ హెడ్ అనేది హెక్సాగానల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం డైస్లో పెట్టుకొని మన షేప్ అనేది రప్పించుకుంటాం. నెక్స్ట్ ఈ నట్టుకు వచ్చేటప్పటికి సేమ్ ఈ హెడ్ ఏ టైప్లో ఉందో ఈ నట్టు కూడా అదే టైప్లో ఉంటుంది, కాబట్టి మనం కూడా దీనికి సేమ్ దీనికి ఏదైతే ప్రాసెస్ యూజ్ చేసామో దీనికి అదే ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇలాగా ఫస్ట్ ఏం తయారు చేయాలి, బోల్ట్ తయారు చేస్తామా, నట్టు తయారు చేస్తామా, అది ప్లాంట్ రిక్వైర్మెంట్స్ అనమాట. సపోజు ఈ బ్లాక్లోని బోల్ట్ అనేది హెడ్ తయారు చేసామనుకోండి, హెడ్. సెకండ్ వన్ ఈ బ్లాక్లోని షయాంక్ తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ నట్ అనేది ఏదైతే ఉందో ఆ నట్టు, నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ యూనిట్. ఓకేనా? ఇలాగా ఒక ప్లాంట్లోని ఏవైతే ఇందులో మెయిన్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డివైడ్ చేసుకొని ఒక ప్లాంట్ని ఒక అరేంజ్మెంట్లో, ఒక రోలో లేదా ఒక కాలంలో అరేంజ్ చేసుకుంటే దాన్ని మనం ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ అరేంజ్మెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ యూనిట్ దగ్గర మనకి
ఇది ఫిక్స్ చేయడానికి కానీ లేదా ఈ బోల్ట్ మనం ఎక్కించేటప్పుడు మన చేతులతో హ్యాండ్స్తో ఎక్కించాం కదా, సో అలాంటప్పుడు ఇది కానీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్పెషల్ ఫిక్చర్స్ అవసరం అవుతాయి, లేదంటే ఈ నట్టుకి స్పెషల్ ఫిక్చర్స్ అవసరం అవుతాయి, లేదా స్పెషల్ రెంచెస్ అవసరం అవుతాయి. సో అలాంటి టైం అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే కొత్తవి మనకి ఏవైతే ఐటమ్స్ కావాలో, సపోజ్ ఇది మనకి రెగ్యులర్గా హెక్సాగానల్ హెడ్ ఉంటుంది, స్క్వేర్ హెడ్ ఉంటుంది, రౌండ్ హెడ్ ఉంటుంది, దాని కాకుండా నువ్వేదో స్పెషల్ టైప్ ఆఫ్ హెడ్ అనేది తయారు చేసావు. సో దానికి తగ్గట్టుగా మనం జిగ్స్ అండ్ ఫిక్సెస్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ రెంచెస్ కానీ జిగ్స్ అండ్ ఫిక్సెస్ కానీ మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో మనకి అది తయారు చేయడానికి ఏవైతే ఐటమ్స్ అవసరం అవుతాయో మనకి అవన్నీ కూడాను ఈ ఎస్టిమేషన్లో డిజైన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెషల్ ఐటమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్. ఇదే బోల్ట్ అండ్ నట్ని నువ్వు ఏ మెటీరియల్తో తయారు చేయాలనుకుంటున్నావు? మైల్ స్టీలా, కాపరా, సిల్వరా, మనకు ఇష్టం వచ్చిన మెటీరియల్స్తో తయారు చేసుకోవచ్చు. సో ఏ మెటీరియల్స్తో తయారు చేయాలనుకుంటున్నావో అది ముందుగానే నువ్వు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్. ఇదే బోల్ట్ అండ్ నట్ని ఒక్క లేబరు ఒక రోజుకి ఎన్ని తయారు చేయగలడు? ఓకేనా, ఒక రోజుకి ఒకడు ఎన్ని తయారు చేయగలడు? ఓకే, ఒక 100 మెంబర్స్ని పెడితే ఎంత ప్రొడక్షన్ అనేది మనకు వస్తుంది? సో అవన్నీ కూడా మనం ఈ లేబర్లో చూసుకుంటాం. నెక్స్ట్ ఈ టైం అలవెన్స్ అండ్ ఓవర్ హెడ్స్ అనేవి తర్వాత చూద్దాం. ఓకేనా, ఈ టైం అలవెన్స్ అండ్ ఓవర్ హెడ్స్ అనేవి మనం తర్వాత చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఎస్టిమేషన్ ప్రొసీజర్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ ప్రొసీజర్. ఇందులోకి వచ్చేటప్పటికి ఏముంటుందంటే, ఏదైతే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామో ఇవన్నీ ఒక ఆర్డర్లో మనం చేస్తామన్నమాట. ఓకేనా, ఇప్పటి వరకు ఆ కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక ఆర్డర్లోని మనం చేస్తాం. ఫస్ట్ వన్ ఎస్టిమేషన్ ప్రొసీజర్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్పెసిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్. స్పెసిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఈ నట్ అండ్ బోల్ట్ తయారు చేయాలనుకున్నావు. సో దీనికి ఏవి స్పెసిఫికేషన్స్ ఉంటాయి? సపోజ్ దీని లెంత్తో స్పెసిఫై చేస్తావా, విడ్త్తో స్పెసిఫై చేస్తావా, డయామీటర్తో స్పెసిఫై చేస్తావా, దేంతోనైతే స్పెసిఫై చేస్తావో ఆ స్పెసిఫికేషన్స్ అనేవి ఏవైతే ప్రీవియస్ రికార్డ్స్ నుంచి తీసుకున్నావో అవి కానీ, లేదంటే నువ్వు కొత్త ఫీచర్స్ ఏవైతే ఇస్తున్నావో అవి కానీ, ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ అనేది ఉండాలన్నమాట. స్పెసిఫికేషన్స్ అనేవి దానికి ఉండాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ డ్రాయింగ్స్. మనం డిజైన్ టైంలో డ్రాఫ్టింగ్ టైంలో ఏం చెప్పుకున్నాం? మనకి ఏదైతే మనం ప్రోడక్ట్ అనుకున్నామో దాన్ని యాజ్ పర్ మన ఇంజనీరింగ్ డ్రాయింగ్లో యూస్ చేసి మనం డ్రా చేయాల్సి ఉంటుంది. అది పెన్ అండ్ పేపర్ కానీ, షీట్ కానీ, లేకపోతే మన క్యాడ్, కేటీఆర్, బోల్డ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, వాటిలో యూస్ చేసి కానీ మనం డ్రా చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ డ్రా చేసిన డ్రాయింగ్స్ అనమాట. దాన్ని మనం ప్రిపరేషన్ ఆఫ్ డ్రాయింగ్స్లో ఏం చేస్తామంటే, మనం ఏదైతే ప్రోడక్ట్ అనుకున్నామో దాని తాలూకు డ్రాయింగ్స్ అనేవి మనం రెడీ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్స్ లిస్ట్. ఇందులోని ఈ పార్ట్స్ లిస్ట్లో ఏమొస్తాయంటే, సపోజ్ మనం బోల్ట్ అండ్ నట్ అనుకున్నాం కదా, బోల్ట్ అనేది ఒక పార్ట్, ఓకే, ఈ నట్ అనేది ఒక పార్ట్. అలాగా మన ప్రోడక్ట్లో ఏవైతే ఇండివిజువల్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఉంచుకుంటాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ బై. మ్యానుఫ్యాక్చర్ అంటే ఈ ప్రోడక్ట్ని సపోజ్ పెద్ద కంపెనీలు అనుకోండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనుకోండి, ఏం చేస్తాయి? ఈ నట్ అండ్ బోల్ట్ని స్పెషల్గా రెడీ చేయవు, బయట నుండి తెప్పించుకుంటాయి. సో మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మనకి ఇది ఎకానమీగా ఉన్నది, పర్వాలేదు, మనం ఇంత ఎఫర్ట్ చేయగలం, లేదంటే అంత టైము మనకి ఉన్నది అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. లేదనుకోండి మనం ప్రోడక్ట్ అనేది బై చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ ఇందులోకి ఏమొస్తాయంటే, ఇందులో ఏదైతే మెటీరియల్ గురించి చెప్పానో సేమ్ యాజ్ టీజ్ గాను, కాకపోతే ఇందులో మెటీరియల్స్ ఏవైతే మనకి ఎఫెక్టివ్గా అనిపిస్తాయో ఏ మెటీరియల్ అనేది మనం డిసైడ్ అయిపోవాలన్నమాట కంప్లీట్గా. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన ఐటమ్స్ని. సపోజ్ మెటీరియల్లోని మనం కాపర్ వేసుకోవచ్చు, స్టీల్ వేసుకోవచ్చు, మైల్ స్టీల్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇందులో మనకి ఫైనలైజ్ అయిపోవాలన్నమాట. ఇందులో మెటీరియల్ అనేది ఫైనలైజ్ అయిపోయి ఏకంగా దాని కాస్ట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మిషనింగ్. సపోజ్ దీని మీద మనకి థ్రెడ్స్ అవసరం అవుతాయి, లేదా దీనికి ఇంటర్నల్ థ్రెడ్స్ అవసరం అవుతాయి, దీనికి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అవసరం అవుతాయి. సో ఆ థ్రెడ్స్ని మనం మిషనింగ్ ద్వారా తయారు చేస్తాం. అయితే మనం లేత్ మీద చేయొచ్చు, లేదా ట్యాపర్ అండ్ డై సెట్ యూస్ చేసి చేయొచ్చు. అలా అనమాట మనం మిషనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే దేని మీద మిషనింగ్ చేద్దామో మనం ముందుగానే డిసైడ్ అయిపోవాలన్నమాట సింపుల్గా. మిషనింగ్ అలవెన్స్. సో ఇది ఎక్స్టర్నల్ డయామీటర్, ఈ షాంక్ ఎక్స్టర్నల్ డయామీటర్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఏ మెథడ్ ద్వారా తయారు చేసినా సరే మనకి
కరెక్ట్గా సైజ్ అనేది రాదనమాట, మనకి పెర్ఫెక్ట్ టాలరెన్స్ అనేది రాదు. సో మనం ఏం చేస్తామంటే తర్వాత దాన్ని మనకి ఎగ్జాక్ట్ టాలరెన్స్ వచ్చేటట్టుగా దాన్ని మిషనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మిషనింగ్ అలవెన్స్కి ఏం చేస్తారంటే, సపోజ్ ఇది 15 అన్నాను కదా, మిషనింగ్ అలవెన్స్ ఎంత ఇవ్వాలంటే 1 mm or 2 mm అంటే 17 mm తయారు చేస్తారు. ఇటు సైడ్ 1 తీసేస్తారు. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ 15 mm అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ కాస్ట్. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అంతా తయారు చేయడానికి ఏదైతే ఎన్ని ప్రోడక్ట్ తయారు చేస్తాం, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంతమంది లేబర్ అవసరం అవుతారు. నేను సింపుల్గా నట్ అండ్ బోల్ట్ అని చెప్పాను. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద మిషన్లు, నెక్స్ట్ ఇప్పుడు మనకి వెహికల్స్ ఉంటాయి, మిషన్లు ఉంటాయి, ఇవన్నీ కూడాను ఈ మెథడ్ యూజ్ చేసి తయారు చేస్తారు. ఓకేనా, ఎస్టిమేషన్ చేస్తారు. ఈ మెథడ్ యూజ్ చేసే ఒక బైక్ తయారు చేయడానికి కానీ, లేదా ఒక లేత్ మిషన్ తయారు చేయడానికి కానీ, లేదా ఇంకేదో స్పెషల్గాను ప్లానరు, షాపర్, ఇవన్నీ ఏవి తయారు చేయాలన్నా సరే ఈ ఎస్టిమేషన్ ప్రొసీజర్ అనేది మనం ముందుగానే ఎవరైతే డిజైన్ ఇంజనీర్ ఉన్నారో వాళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, ఇది తయారు చేయడానికి ఎంతమంది అవసరం అవుతారు, ఒకవేళ ఎన్ని రోజులకి చేస్తారు, లేదా ఎంతమంది అవసరం అవుతారు, అలాగే ఎంత అమౌంట్ అనేది మనం లేబర్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుందో మనం లేబర్ కాస్ట్లోని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్. ఈ ప్రైమ్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ ప్రైమ్ కాస్ట్, ఓవర్ హెడ్, సేల్ ప్రైస్, డిస్కౌంట్, ఇవన్నీ కూడాను మనకి కాస్టింగ్లో తెలుసుకుంటాం. దీని గురించి డీటెయిల్గా చెప్తాను కాస్టింగ్లోని. ఈ ప్రైమ్ కాస్ట్ నుంచి ఈ డిస్కౌంట్ వరకు ఏవైతే ఉన్నాయో ఈ 4 ఐటమ్స్ గురించి నేను కాస్టింగ్ అనే చాప్టర్ ఉన్నది, అందులో నేను డిస్కస్ చేస్తాను. దేన్ని వదలను. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే టైం అలవెన్స్, ఓవర్ హెడ్స్, ఇవి కూడా కాస్టింగ్లోనే చెప్తాను. ఓకేనా, టైం అలవెన్స్, ఓవర్ హెడ్స్ అండ్ ప్రైమ్ కాస్ట్, ఓవర్ హెడ్ అండ్ టోటల్ కాస్ట్, సేల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్, ఇవన్నీ కూడాను మనం కాస్టింగ్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ ఫర్ అప్రూవల్. ఏదైతే మనం ప్రొడక్ట్ ఆర్ అవుట్పుట్ ఈ ప్రొసీజర్ ఏదైతే రెడీ చేసామో, అంటే ఎస్టిమేషన్ ఏదైతే రెడీ చేసామో ఆ ఎస్టిమేషన్ పేపర్ని మనం మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిజైన్ ఇంజనీర్ ఉంటాడు కదా, సో ఆ డిజైన్ ఇంజనీరు ఇదంతా చేసి ఈ చేసిన దాన్ని ఆ మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్తాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇది వాళ్ళు అనుకున్న బడ్జెట్లో వచ్చింది అనుకోండి, దీన్ని తయారు చేస్తారు, లేదనుకోండి కొనేస్తారు బయట నుంచి. ఓకేనా, అర్థమైంది కదా.